నమస్తే, వెల్కమ్ టు DY న్యూస్. నేను కేవీ. ముందుగా హెడ్లైన్స్. నెడమరు మండలం చిన్ననెండ్రకొలను సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర గృహ నిర్మాణ మంత్రి కొలుసు. చిన్ననెండ్రకొలంలో మంత్రి కొలుసు పార్థసారథి ఆదివారం పర్యటించారు. సామూహిక గృహప్రవేశాల కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే పచ్చపట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి మంత్రి నూతన గృహాలను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు తాళాలను అందజేసి లబ్ధిదారు దంపతులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తుందని, గృహ నిర్మాణాల అభివృద్ధికి సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. ఏం చేస్తారు సార్? కూడా దగ్గరగా ఉన్నాయి, దూరం వీడియో ఉండమ్మా. పూర్తి చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తూ మీ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇప్పుడు లబ్ధిదారులు అయినటువంటి ఇంటి అగ్నేశం గారు, కొత్తపల్లి పార్వతి గారు కానివ్వండి, దాంట్లో దాదాపు 6.5 లక్షల ఉద్యోగాలు 100% 2014-19లో అప్పుడు చేసినటువంటి గృహ నిర్మాణ తాలూకు బకాయి సుమారు 8.5 కోట్ల రూపాయలు ఉంది సార్. ఇక్కడ ఒకరికి రూపాయి పడింది, ఒకరికి 5,000 పడింది, ఒకరికి 10,000 పడింది. కానీ ఇక్కడ బాధ ఏంటంటే 14-19లో కట్టుకున్న ఇళ్లకు ఇవ్వకుండా లాస్ట్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఇళ్లకు వచ్చేస్తున్నాయని చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో మరి మా జిల్లా మంత్రివర్యులు మీరు కాబట్టి, మాకు ఏదైనా సహాయం చేయగలిగే పరిస్థితిలో ఉన్న వ్యక్తి మీరు మాత్రమే కాబట్టి ఖచ్చితంగా మా ఉంగుటూరు నియోజకవర్గాన్ని స్పెషల్ గా తీసుకొని సుమారు 8.5 కోట్ల రూపాయలు 2014-19లో ఉన్నటువంటి బకాయిలు విడుదల చేసే అవకాశాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ, ఇప్పుడు 82 ఇళ్ల పట్టాలుంటే దాంట్లో ఆల్రెడీ 47 అన్ని కంప్లీట్ అయినాయి. అలాగే మనం ఈ కూటమి ప్రభుత్వంలో రాగానే 40 లక్షలతో ఈ రోడ్లన్నింటిని కూడా నిర్మించి, అలాగే ఎలక్ట్రికల్ కి 32 లక్షలతో, అలాగే వాటర్ కూడా చేయడం జరిగింది. మనకి ఇక్కడ ప్రధాన సమస్య వచ్చి ఇంకా చాలా మందికి సుమారుగా ఒక 100 మంది వరకు కూడా ఇంకా ఇంటి స్థలాలు కావాలి. ఆ ఇళ్ల స్థలాలను కూడా త్వరలో మన ల్యాండ్ ఎక్విజిషన్ ద్వారా ఏదైతే మన ముఖ్యమంత్రి గారు చెప్పారో మీ ద్వారా దాన్ని తీర్చాలని ఈ సభాముఖంగా మా గ్రామ ప్రజల తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నా. గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా అవకతవకల ఆర్థిక మేనేజ్మెంట్ మూలంగా ఈ రాష్ట్రం అనేక ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న విషయాన్ని మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. దాదాపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు, ఎక్కడెక్కడ పరపతి మొత్తం దిగజారిపోయింది. ఇక్కడ అంతగా వ్యాపారస్తులు ఎక్కువగా ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. ఎప్పుడైతే పరపతి ఉంటుందో రాష్ట్రానికి కానీ, లేకపోతే ప్రభుత్వానికి కానీ, లేకపోతే ఒక వ్యక్తికి కానీ, అప్పుడు బ్యాంకులు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం చేయటం, తక్కువ వడ్డీలకు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ
గత ప్రభుత్వం చేసిన విధ్వంసం మూలంగా ఆర్థిక క్రమశిక్షణ లేకుండా చేసిన కార్యక్రమాల మూలంగా బ్యాంకులు కూడా ముందుకొచ్చి ఇలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు వడ్డీని తగ్గించుకునే పరిస్థితులకు వచ్చింది ప్రభుత్వం. గత ప్రభుత్వం 13%, 12% తీసుకుంటే ఈ రోజు నిలబెట్టి బ్యాంకులకి మా పరిస్థితి బాగుంది, ఇప్పుడు మెరుగుపడుతుంది, మీరు 7.5%కి ఇస్తారా, 8.5%కి ఇస్తారా అనే పరిస్థితికి వచ్చింది. కాబట్టి కొంత ఆలస్యం అవుతుంది, కానీ తప్పకుండా మీ బకాయిలు తీరుస్తామని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే త్రాగునీటి సమస్య చెప్పారో వాటర్ ట్యాంక్ కాకపోయినా డైరెక్ట్ పంపింగ్ కూడా చేయొచ్చు. మీకు అభ్యంతరం లేదా? అంటే ఈ 87 ఈ కాలనీకి అయితే నేను అంటున్నాను. ఓకే, తప్పకుండా ఇక్కడ ఒక నీటి వసతి ఏర్పాటు చేయడానికి తప్పకుండా ఉన్న అవకాశాన్ని కలెక్టర్ గారు, అదేవిధంగా హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి కొంత, కలెక్టర్ గారి దగ్గర నుంచి కొంత మన జిల్లా పరిషత్ ఫండ్స్ తో తప్పకుండా ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ నిర్మిస్తానికి ప్రయత్నం చేస్తానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇందాక ఆంజనేయ గారు చెప్తా ఉన్నారు, వీరాంజనేయ గారు, ఏంటంటే సాయి గారు మీరు తెలుగుదేశం పార్టీలో కట్టుకున్న ఇళ్ళకి డబ్బులు ఇస్తలేదు, వైఎస్ఆర్సీపీలో శాంక్షన్ చేసిన ఇళ్ళకి డబ్బులు ఇస్తున్నారని మన బ్రదర్ పేరేంటి, మన బ్యాంక్ ప్రెసిడెంట్ గారు నవ్వుతున్నారు, నరసింహరావు గారు నవ్వుతున్నారు. ఎందుకంటే అందరికి మనసులో ఉంది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గత ప్రభుత్వం ఇచ్చిన 1,80,000లో ₹1 కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చిన నిధులతోనే గత ప్రభుత్వం ఈ హౌసింగ్ ప్రోగ్రామ్ ను ముందుకు తీసుకెళ్ళింది. ₹1 కూడా కేంద్ర ప్రభుత్వం 1,00,000 ఇస్తే ఇంకో 30,000 అది కూడా ఏంటి కేంద్ర ప్రభుత్వ పథకమైన ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పథకం ద్వారా 30,000 కలిపి 1,80,000 ఇచ్చింది కదా ప్రభుత్వం. దానికి తోడు డ్వాక్రాలో 35,000 ఇచ్చి 2,15,000 యూనిట్ గా ఖర్చు పెట్టారు. కాబట్టి ఈ రోజు ఏదైతే మనం వచ్చిన తర్వాత కూడా డబ్బులు ఇస్తా ఉన్నామో అవి పూర్తి కేంద్ర ప్రభుత్వ నిధులు. ఆ ఖర్చు పెట్టుకోకపోతే మన రాష్ట్రానికి నష్టం వస్తుంది, పేద ప్రజలు నష్టపోతారు. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి తేడా ఏమిటంటే 2014 మీరు ఏదైతే అడుగుతున్నారో 14-19 ఇళ్ళు, అప్పుడు నేను కూడా వైసీపీలో ఉన్నా, చెప్పుకుని పాపం చేసిన పాపం చెప్పుకుంటూ పోయిందంటారు చూసారా. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్ళని పూర్తి చేసుకున్న తర్వాత ప్రభుత్వం ఇచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రభుత్వం ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారు దానికి ఆజ్యం పోశారు. ఆ ప్రభుత్వం ఓడిపోయినా కూడా తర్వాత వచ్చిన ప్రభుత్వం కంటిన్యూ చేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ దాదాపు 2,73,000 మంది 920 కోట్ల రూపాయలు ఎగ్గొట్టేశారు జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా 4,70,000 మంది పునాదులు వేసుకుంటామో లేదా కొంత గోడ కట్టడమో చేసిన ఇళ్ళని క్యాన్సిల్ చేశాడు. బహుశా ఆయనకి ఆ 2,73,000 ఇళ్ళు, 4,70,50,000 ఇళ్లలో చంద్రబాబు నాయుడు గారి మోసమే కనపడింది. కానీ దాంట్లో పేదవాళ్ళు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, కూలీ చేసుకునే వాళ్ళు, బీసీలు, ఎస్సీలు వాళ్ళు కట్టుకుంటున్నారు. వాళ్ళకి అన్యాయం చేయకూడదని ఆయన ఆలోచన చేయలే. కేవలం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కాబట్టి ఆ డబ్బులు ఎగ్గొట్టాలి, ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేయాలి. కానీ నష్టపోయింది, ఆయన తీసుకున్న నిర్ణయం మూలంగా నష్టపోయింది దాదాపు 7-8 లక్షల మంది బెనిఫిషరీస్ నష్టపోయారు. దాంట్లో ఎస్సీలు ఉంటారు, బీసీలు ఉంటారు, మైనార్టీలు ఉంటారు, అగ్రవర్ణ పేదవాళ్ళు ఉంటారు, కూలీలు ఉంటారు. అంతమందికి అన్యాయం, దుర్మార్గంగా అన్యాయం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మీకు మనం చేస్తానని